మా ఫ్రెండ్ మీ ఫ్రాంచైజ్ వీడియో చూసి కాల్ చేసిందనమాట. హ్మ్. వాళ్ళ డ్యాడీ గూడా సేమ్ ఇలాగే ఫ్రాంచైజ్ అని తీసుకొని 50,00,000 పోగొట్టుకున్నారంట. పోయిందా? 50,00,000 నా వీడియో పోగొట్టుకున్నారంట. చూసి పోయిందా? మీ వీడియో చూసి పోలే. ఫ్రాంచైజ్ బతికించు. తీసుకున్నారంట ఎవరి దగ్గరో. హ్మ్. తీసుకొని ఇలాగే 50,00,000 వాళ్ళు మరేమైందో 50,00,000 పోయినాయంట వాళ్ళ డ్యాడీ దగ్గర. సో, అది నాకు కాల్ చేసి ఇలాగ చాలామంది మాలాగే నష్టపోతున్నారు. సో, నువ్వు మీ డ్యాడీ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా! డిఫరెంట్ టాపిక్స్ మీద. ఒక వీడియో దీని మీద కూడా చేస్తే చాలామందికి అవగాహన ఉంటుంది కదా! దీని మీద అంటే ఇలాగే నష్టపోకుండా ఉంటారు కదా! అని చెప్పని అడిగింది. ఏమంటారు మీరు? ఉదయం టాప్ 10 ఫ్రాంచైజీస్ ముఖ్యంగా ఫుడ్ ఫ్రాంచైజీస్ ఎస్పెషల్లీ. ఫుడ్ అంటే మన వాళ్ళకి మామూలు ఎమోషన్ కాదు కదా! నువ్వు కూడా చెప్తూ ఉంటావు కదా! ఇది ఎలా తింటాం అనేది. సో, ఫుడ్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పి ఫుడ్ మీద ఇచ్చాను. అక్కడ కొద్దిగా టచ్ చేసా ఈ టాపిక్. ఫ్రాంచైజీ పెట్టండి కానీ అని చెప్పి. ఇప్పుడు నువ్వు ఫోన్ వచ్చింది అనగానే చాలామందికి ఉపయోగపడుతుంది కదండి. అంటే ఫ్రాంచైజీలో మోసపోయినోళ్ళు, నష్టపోయినోళ్ళు, లక్షలు లక్షలు పోగొట్టుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. వాడేముంది ఫ్రాంచైజీ మంచి హడావిడిగా ప్రమోట్ చేస్తాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ప్రమోట్ చేయించేస్తాడు. మీరు నిజమని నమ్ముతారు. ఎవడో ఒకడికి లాభాలు వస్తాయి, మనకు కూడా వచ్చేస్తాయని పెట్టేస్తాం. 1,00,00,000, 2,00,00,000, 5,00,00,000 పెడుతున్నాడు కూడా ఉన్నారండి. మరి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు కామన్గా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పేసుకుందాం. ఎస్పెషల్లీ పర్టికులర్గా ఈ బిజినెస్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చెప్పుకుందాం. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని వెంటనే ఒకటి వస్తుంది డౌట్. మీకు తెలుసు నేను ఒక సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ని. అలాగే నెట్వర్కింగ్ నాకు చాలా పెద్దది. అంటే అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నష్టపోయిన వాళ్ళు, లాభపడిన వాళ్ళు, కంపెనీ సీఈఓలు, టెక్నోక్రాట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆ అనుభవాలు. వాటితో పాటు ప్రాక్టికల్గా, వాటితో పాటు స్టడీ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడల్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ పంచ్ పటాక ఒక 5 ముఖ్యంగా చూసుకోవాలండి. డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళే ముందు ఒక 5 చూసుకోండి. అసలు మీరు పెట్టాలనుకుంటున్న బిజినెస్ అదే ఫ్రాంచైజ్ మీ ఏరియాలో దానికి డిమాండ్ ఉందా? మీకు అర్థమవుతుందా? పాకిస్తాన్ వెళ్ళి బార్బర్ షాప్ పెడతావా? అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే మరి ఆ రేంజ్లో కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఉందా లేదా అనేది చూసుకోండి. 2 అసలు మొత్తం పెట్టుబడి ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎంత అంటే అంత పెడతాం. బ్యాంకు లోన్ ఇస్తుంది కదా, లేకపోతే వాడు ఇప్పిస్తాడు కదా. పెట్టేది మనమే, కట్టాల్సింది మనమే, మనమే తీర్చాలి, లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా. తర్వాత పెట్టిన పెట్టుబడి ఎన్ని నెలల్లో తిరిగి వస్తుంది, అసలు మంచి టైం ఎంత, ఎన్ని నెలలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అనేది ఒకటి ఇంపార్టెంట్. పెట్టుబడి రావాలి కదా ముందు, ఆ తర్వాత కదా లాభాలు. తర్వాత ఆల్రెడీ ఫ్రాంచైజీ పెట్టిన వాళ్ళ అభిప్రాయం ఏంటి, జెన్యూన్గా గుర్తుంచుకోండి. మళ్ళీ కొంతమందిని కంపెనీ ఏర్పాటు చేస్తుంది, మా వాళ్ళు ఇదిగో అక్కడ ఉన్నారు కనుక్కోండి అని చెప్తే వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళని కనుక్కోండి. మీకు తెలిసిన వాళ్ళని కనుక్కోండి, కాకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కోండి. తర్వాత సరే అన్నీ చేసాం, ఒకవేళ నష్టాలు వస్తాయనుకునే పెట్టాలి ఏదైనా కానీ, అంతే కదా. ఎగ్జామ్ అన్నీ క్రాక్ చేస్తామని రాయం కదా, ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఎగ్జామ్ లాంటిది కాదు. ఎగ్జామ్ అంటే ఫీజు అయిపోతుంది, మహా అయితే 4-5 నెలలు పోతుంది టైం. డబ్బు 1,50,00,000 అంటే చిన్న విషయం కాదు కదా. ఒకవేళ నష్టం వచ్చినా కానీ భరించగలనా లేదా, ఇవి చూసుకోమంటున్నారు ఫ్రాంచైజీ పెట్టే అంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్తున్నానండి. సో ఇక 1 by 1 వద్దాం. మనం చాలామందిని చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే బ్రాండ్ చూస్తామండి. బ్రాండ్ చూసి పెట్టేస్తాం. నాకు తెలిసి ఒక కుర్రాడు ఉన్నాడు, వాళ్ళ అంటే ఫ్రెండ్ ద్వారా తెలుసు. రాజస్థాన్లో కేఎఫ్సి పెట్టాడు, ₹1,00,00,000 పెట్టి. రాజస్థాన్లో నీకు కూడా మెదడుకు మేత. అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు చెప్పు? కేఎఫ్సి ఫెయిల్ అవుద్ది అసలు ఎక్కడైనా? వెళ్తామా వెళ్ళమా? తింటానే ఉంటాం. ఆడిచ్చే చికెన్ అసలు వేరే టేస్ట్, ఆ క్రిస్పీ, ఆ బకెట్, ఆ ఫోటో, స్నాప్చాట్ మామూలుగా ఉంటుంది కదా, వాట్సాప్ స్టేటస్. ఎందుకు ఫెయిల్ అయింది చెప్పు? ప్రమోషన్. బ్రాండ్ మంచిదే, ప్రమోషన్ కూడా బాగానే ఉంది. కేఎఫ్సి వాడు ప్రమోట్ చేస్తాడు, వాడు వెబ్సైట్లో పెడతాడు, అన్నీ చేస్తాడు. ఇందాక చెప్పాను కదా పాకిస్తాన్ బార్బర్ షాప్ ఎగ్జాంపుల్. రాజస్థాన్లో ఎక్కువ వెజిటేరియన్స్ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. వెజిటేరియన్స్ ఉన్న చోట ప్యూర్లీ కేఎఫ్సి అంటే నాన్ వెజ్, ప్యూర్లీ చికెన్, అవునా కదా. ఇలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం. సో కేఎఫ్సి గొప్పదే, దాని బ్రాండ్ మంచిదే, కానీ ఇది విషయం. సో మరి ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోద్ది అని అనుకోవద్దు. బ్రాండ్ పేరు ఒకటే చూసుకోవద్దు, ఆ ప్రాంతంలో డిమాండ్ ఉందా లేదా చూసుకోవాలి ముఖ్యంగా, అవునా కదా. చాలా ఉన్నాయి ఫ్రాంచైజీలు, అది ఇది డిమాండ్ చూసుకోవాలి. మార్కెట్ సర్వే చేసుకోవాలి. సపోజ్ పెద్ద బ్రాండ్ జనాభా లేని చోట పెడతాం, లేదంటే ఒక పల్లెటూరులో పెడతాం, నడుస్తుందా? కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ బ్రాండ్, అది ఎక్కడ పెట్టాలి? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొత్తపేట, ఇక్కడ కదా పెట్టాలి, అవునా. తీసుకెళ్ళి మొసాపేటలో పెడతానంటే అవుతుందా? అవునా కదా.
అలా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒకటి చూసుకోండి. 2, అసలు మొత్తం పెట్టుబడి ఎంత అవుద్ది అనేది చూడరండి. జనరల్గా ఫ్రాంచైజీ కాస్ట్ 5 లక్షలకి ఇస్తున్నాడు, 10 లక్షలకి ఇస్తున్నాడు అని చూసుకుంటాం మనం జనరల్గా అంతే. షాపు, దాని అద్దె, ఇంటీరియరు, జీతాలు, స్టాఫు, విద్యుత్తు, మార్కెటింగ్ ఖర్చులు, మరి జిఎస్టీ తక్కువ ఉందా, ఇవన్నీ చూసుకుంటున్నామా, ఇవన్నీ కలిపి లెక్క పెట్టుకోవాలి. అంటే వాడు చెప్పిన దానికి ఆటోమేటిక్గా డబల్ అయిపోతుంది, చెక్ చేసుకోవాలి. సో ఫ్రాంచైజీ ఫీజు 5-10 లక్షలే అంటారు కొన్నిసార్లు, అది ఇంకొక 5-10 లక్షలకి వెళ్ళిపోతుంది. కోటి అంటే ఇంకో కోటికి వెళ్ళిపోతుంది. ఇది చెక్ చేసుకోవట్లేదు, ఇది జెన్యున్గా చెక్ చేసుకోవాలి. నీకు డౌట్ రావచ్చు, ఫ్రాంచైజీలు అంటే అన్నీ ఇంతే కాస్ట్ ఉన్నాయా, అసలు తక్కువ లేవా, 1-2 లక్షల్లో అసలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చే ఫ్రాంచైజీలు లేవా అని డౌట్ రాలేదా నీకు? ఉన్నాయి, చెప్పు, అది కూడా చెప్పు మీ ఫ్రెండ్కి, అది కూడా చెప్పు. ఉన్నాయి, అలాంటి వాళ్ళతో వెళ్ళమని. నమ్మకంగా 4-5 ఉంటారండి, కానీ ఉన్నారు. మీరు జాగ్రత్తగా సెర్చ్ చేసుకోండి. ఆ బ్రాండ్కి మంచి వాల్యూ ఉంది, మంచి ప్రోడక్ట్స్ మీరు తెప్పించుకున్నారు, వాడారు, మీ ఫీడ్బ్యాక్ బాగుందనుకోండి, వాళ్ళతో కొన్ని కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తారు. కొంతకాలం నుంచి తీసుకుంటున్నాం అనుకో, నమ్మొచ్చు కదా. సపోర్ట్ ట్రైబల్ న్యాచురల్స్ ఉంది, మనకు ఫ్రాంచైజీ ఇస్తానంటే అంటే మనం పెట్టలేం, కానీ పెట్టే అవకాశం ఉంటే మనం పెట్టుకోమా. ఈ ఏరియాలో కొనరా, ఆర్గానిక్ ఫుడ్ వద్దా, తక్కువ రేటుకి కావాలి కదా అందరికీ. క్యాన్సర్లు చూసావుగా ఎలా వస్తున్నాయో, మనం చూసావుగా, మనవాడికే కదా పొట్ట క్యాన్సరు. 2 భార్యాభర్తలు 2 చనిపోయారు కదా. ఏం పేరు అది? యంగ్స్టర్సే, 30-35 ఏళ్ళు. ఇక్కడ అమ్మ చెప్తూ ఉంటుంది కదా ఇది. సో ఇది ఒకటండి. రెండోది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ROI అంటాం. అంటే అసలు ఎంత కాలానికి పెట్టుబడి తిరిగి వస్తుంది. 50 లక్షలు పెట్టాం, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు రావాలి కదా. రావాలంటే మంత్లీ ఇన్కమ్ రావాలి కదా. మంత్లీ ఇన్కమ్ రావాలంటే వాడు పర్సంటేజ్ ఇవ్వాలి కదా. అంటే లాభాల మీద మనకి అది ఇస్తేనే కదా వస్తుంది. అది ఇస్తుందా లేదా అది కూడా చూసుకోండి. చూసి మరి ఎంతకాలానికి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టుబడి పెట్టామనుకో, నెలకొక సపోజు లాభం, ఖర్చులు పోను లాభం గురించి చెప్తున్నా. టర్నోవర్ వేరు, లాభం వేరు. 20,000 వస్తుంది అనుకోండి, ఒక 4 ఏళ్ళు దాటిపోతుంది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీ చేసిన చాలామంది చేస్తున్న పొరపాటు, ఆ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళతో మాట్లాడట్లేదు. తప్పేం లేదు, వెళ్ళండి, కూర్చోండి, తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించుకుంటే మంచిది, వివరంగా చెప్తారు. సపోజ్ ఎవరు తెలియదు, తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు కదా, తప్పేముంది. తెలియదు, వెళ్ళి కూర్చోవచ్చు, చెప్పండి. ఆయన పోటీగా ఇవ్వరు కదా మీకు ఆ ఫ్రాంచైజీ, ఎలాగో ఆ ఊళ్ళో ఎవరు, ఆ ఏరియాలో ఎవరు, ఇంకొక ఊళ్ళో ఇంకో ఏరియాలో ఇస్తారు. సో అడగండి, ఏం అడగాలి చెప్పు, నువ్వైతే ఏం అడుగుతావు? సపోజ్ నువ్వు ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటున్నావు, KFC, ఇంకో KFCకి వెళ్ళావు, తిన్నావు, ఓకే, నచ్చింది, చాలా కాలం నుంచి తింటున్నావు, ఏం అడుగుతావు చెప్పు? ఫస్ట్ ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, మీరు ఎంత పెట్టారు, ఆ సైజుని బట్టి. అంటే అన్ని చోట ఒకేలా ఉండదు కదా, ఒక్కో చోట ఒక్కొక్క సైజు. అంటే ఒక్కో చోట 100 మంది రావచ్చు యావరేజ్, ఒక్కో చోట 10 మంది రావచ్చు పర్ అవర్కి. నెక్స్ట్ తర్వాత మాకు అంటే ఎంత ట్రైనింగ్ ఉంటుందా, మీరు ఎంతకాలం సపోర్ట్ చేస్తారు అనేది, కంపెనీ సపోర్ట్ ఎలా ఉంది. నువ్వు అడుగుతుంది ఇంకో ఫ్రాంచైజీ వాళ్ళని, కంపెనీని కాదు. వాళ్ళు ఎంతకాలం నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ బాగుందా లేదా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అడుగుతావు కదా. ఇంకా జనరల్గా తర్వాత ఫిక్స్డ్ రేట్స్ అంటే అదే రేట్స్ ఉంటున్నాయా, ఎప్పటికప్పుడు పెంచేస్తున్నారా. తర్వాత అసలు అమ్మకాలు ఉన్నాయా, సేల్స్ వెళ్తున్నాయా అని అడగాలిగా. సేల్స్ వెళ్తున్నాయా లేదా అని అడగాలి. తర్వాత లాభాలు వస్తున్నాయా నిజంగా, అది అడగాలా వద్దా అడగాలి. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయా, నిజం చెప్పాయా అని అడగాలా వద్దా. సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. ఆ సమస్యలు మనం అధిగమించగలం, తట్టుకోగలం, నిలబెట్టగలం అనుకుంటే ఫ్రాంచైజీ పెడతాం, లేకపోతే మనం పెట్టం కదా, మనకెందుకు వచ్చింది గొడవ. తర్వాత ఇంకా అన్నిటికంటే ప్రధానంగా చాలామంది చేసే పెద్ద పొరపాటు, ఒప్పందం పూర్తిగా చదవం. అగ్రిమెంట్ ఉంటుంది ఇక్కడ. వాడు మహా తెలివిగలవాడు, తెలుసు కదా పెద్ద పెద్ద కంపెనీలు ఎలా రాస్తారో. వాడికి ఏ ఇబ్బంది ఉండదు, మనల్ని ఇబ్బందిలో పెట్టడానికి ఒప్పందం రాస్తాడు. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. చదివాక అవసరమైతే లాయర్తో చూపించుకున్నాకే సంతకం పెట్టించుకోవాలి. ఇవన్నీ చేసి ఉండరు నాకు తెలిసి మీ ఫ్రెండ్. సో ఒప్పంద టైం చూసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఫ్రాంచైజీ కొన్ని లైఫ్ టైమ్ ఉంటాయి, కొన్ని 3 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు ఉంటాయి. రెన్యువల్ 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే రెన్యువల్ నిబంధనలు ఏంటి అంటే, వాడు ఏమన్నా మనకి బెనిఫిట్ చేస్తాడా, లేకపోతే మనం ఏమన్నా వాడికి డబ్బులు కట్టాలా, ఇంకా ఎక్కువ కట్టించుకుంటాడా, ఇలాంటివి. ఇంకొక విచిత్రమైన క్లాజ్ ఉంటుంది, రాయల్టీ ఫీజు. రాయల్టీ ఫీజు అంటే మనం అమ్మిన దాని మీద మళ్ళీ వాడు రాయల్టీ అడుగుతాడు అనమాట. సపోజ్ 4 లక్షలు టర్న్ ఓవర్ చేస్తే 8% రాయల్టీ కావాలంటాడు. అంటే 24,000 ఆడికే ఇవ్వాలి.
మనకు వచ్చే లాభం 20,000 అంటే మన చేతియే ఇంకో 4,000 వేసి ఇవ్వాల్సి ఉంటుంది. రాయల్టీలు పెడతాయి కొన్ని కంపెనీలు, కనపడదు అది. తర్వాత చెప్తాడు వాడు. మొత్తం పెట్టేశాక 10 లక్షలు 50 లక్షలు పెట్టి పెట్టేశాక మనం ఏం చేయలేం కదా. అర్థమవుతుందా? మనం ఇరుక్కుపోతాం అక్కడ. ఆడికే ఉంది, వాడు బాగానే ఉంటాడు, వాడు మొత్తం అమ్మేసుకుంటాడు కదా. అట్లాగా. అన్నిటికంటే ముఖ్యంగా ఎగ్జిట్ క్లాజ్. ఎగ్జిట్ అంటే మనం బయటకు వచ్చేయాలనుకుంటున్నాం, ఆ క్లాజ్ ఎలా ఉంది, ఎవరో ఏం చేయాలి, వాడు మనకేం చేస్తాడు, మనం ఏం చేయాలి, ఇద్దరికీ నచ్చలేదు అనుకున్నాం, వాడికి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇది. దీంతోపాటు ఆ ఏరియా రైట్స్ ఇంపార్టెంట్గా నీకు ఇక్కడ ఇచ్చారు, విజయవాడలో ఈ ఏరియాలో ఇచ్చారు అనుకుందాం. పక్క వీధిలో ఇంకొకటికి ఇస్తే మళ్ళీ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అది చూసుకోవాలా వద్దా? అంటే ఎంతవరకు లొకేషన్ ఆ షాప్ నుంచి ఎంత 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల టౌనా అనేది చూసుకోవాలి కదా. ఇది కూడా చూసుకోవాలి. సో మరి ఇన్ని చూసుకోవాలన్నమాట. అటు రాయల్టీ దగ్గర నుంచి ఎగ్జిట్ క్లాస్ దగ్గర నుంచి ఇవన్నీ చూసుకోవాల్సిందే, లేకపోతే బొట్లో పడిపోతాం మనం. ఇది ఒకటి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా సర్వే చేయరు చాలామంది. దీని మీద ఈ వీడియో సరిపోదు, డీటెయిల్డ్ వీడియో చేసుకోవాలి. మార్కెట్ సర్వే అండి. మార్కెట్ సర్వే అంటే ఏమీ లేదు, అక్కడ జనాల అలవాట్లు ఏంటి. అక్కడ రాజస్థాన్లో కేఎఫ్సి లాగా, పాకిస్తాన్లో బార్బర్ షాప్ లాగే ఉంటుంది. సో అక్కడ ప్రజలు బాగా దానికి అలవాటు పడి ఉన్నారా, అది అవసరమైన వాళ్ళకి ఆ టైప్ క్లాస్ అంటే మీకు అర్థమైంది కదండి. కొన్ని మిడిల్ క్లాస్, కొన్ని లోయర్ మిడిల్ క్లాస్, కొన్ని పూర్, కొన్ని అప్పర్ మిడిల్ క్లాస్, కొనేవి తినేవి ఉంటాయి, అవునా కదా. అవి అక్కడ డిమాండ్ ఉందా, ఇలాంటివి కూడా చూసుకోవాలి. అంటే మార్కెట్ సర్వే ఎంత చేస్తే అంత మంచిది. అదేదో బ్రాండ్ ప్రీమియం కదా, కేఎఫ్సి కదా, లేకపోతే ఇంకేంటి డామినోస్ కదా, లేకపోతే ఇంకోటి అమూల్ కదా, ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమూల్ టీ షాపులు అంటే ఓకే, టీ ఫ్రాంచైజీలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. ఎంబీఏ చాయ్ వాళ్ళ ఇలాంటివి, అదేంటే టీ టైము ఇలాంటివి కూడా ఎక్కువే ఉన్నాయి. ఆ మధ్య ఇదే మట్టి కప్పుల్లో ఒకటి ఇస్తున్నారు, ఉదయం చెప్పాను అనమాట. వీటితో పాటు కంపెనీ సపోర్ట్ చాలా అవసరం. ఆ కంపెనీ బ్రహ్మాండంగా చెప్తారు మొదట్లో, అసలు ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ అది ఇది అంటారు. మనకేమో మనకే తెలిస్తే ఫ్రాంచైజీ ఎందుకు తీసుకుంటాం, ఆ మార్కెటింగ్ టిప్స్ మనకు తెలియదు, మెళకువలు మనకు తెలియదు, అన్నీ చెప్పాలి వాళ్ళు. ఏది షాపు ఇంటీరియర్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ఫైనాన్సెస్ దగ్గర నుంచి, బిల్లింగ్ దగ్గర నుంచి అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తేనే. ఇది వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తారు, దాని గురించి స్టాఫ్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ ఎంత డీసెంట్గా ఉంటే మనకు రెండోసారి అలాంటిగా ఉన్న చోటే కదా వెళ్ళాలనిపిస్తుంది. వాడు మొహం అదోలాగా పెట్టుకున్న చోట వెళ్ళాలనిపిస్తుంది మనకి. వాడేదో వాడు సొంతదేదో ఓనర్ బాగానే ఉంటాడు పాపం, ఈ పని చేసేవాడు బాగోదు. అది ట్రైనింగ్ ఎఫెక్ట్ అనమాట. కొన్ని చోట్ల నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో భలే ప్లెజెంట్గా ఉంటారు. కొన్ని జ్యువెలరీ షాపులు, కొన్ని రెస్టారెంట్లో అబ్జర్వ్ చేసావా, ఫ్రాంచైజీల్లో. కొన్ని కేఎఫ్సీలు, అన్ని కేఎఫ్సీలు ఒకేలాగా ఉంటారు, నువ్వు అబ్జర్వ్ చేసావా లేదు. అంటే ట్రైనింగ్ కూడా బాగుండాలి, అది గుర్తుంచుకోవాలి. అంటే అంత మంచి ట్రైనింగ్ అన్ని రకాలుగా వాళ్ళు మనకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే మనకంటే ఒక ఫ్రాంచైజీని నడపడం ఎలా అనే దాన్ని కూడా ట్రైనింగ్ ఇస్తేనే ఫ్రాంచైజీ తీసుకోవాలి, అయితే తీసుకోకూడదు. ఇంకొకటి వచ్చి బ్రేక్ ఈవెన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బ్రేక్ ఈవెన్ అంటే మన డబ్బు మనకు వచ్చేసే టైం అన్నమాట. ఎన్నాళ్ళకు వస్తుంది, ఎందుకంటే వడ్డీలు కట్టుకోవాలి. ఎంత బ్యాంక్ లోన్ తీసుకున్నా వాడేం తక్కువకి ఇవ్వడు కదా, చాలా అయిపోతాయి. మరి ఆ బ్రేక్ ఈవెన్ ఎన్నాళ్ళకి వస్తుంది ఏంటి అనేది తీసుకోవాలి. మంచి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అంటే కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళలోపు వచ్చేస్తే మంచిది. కొన్ని అయితే 24 నెలల్లో కూడా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. అంటే సపోజ్ మనం పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి అంటే స్టాక్ తీసుకున్నది కాకుండా మిగిలింది పెట్టుబడి అంటాం. ఒక 5 లక్షలు అయింది అనుకో, ఇది స్టోర్కి వగేరా అన్నిటికీ, కరెంట్కి, ఇంటీరియర్కి, అద్దెలు ఇవన్నీ, అవి వచ్చే టైంని బ్రేక్ ఈవెన్ అంటాం. సరుకు ఏముంది, వస్తుంది వెళుతూ ఉంటుంది కదా, అది పాడేది ఏముండదు. సో ఇది ఇలా ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో తీసుకోవాలి, గుర్తుంచుకోండి. అంటే ఏ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ నీకు శారీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాం, మంచి మంచి చీరలు కట్టుకుంటాం, అలాగే స్టడీ చేస్తావు, మీషోలో లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మంచి మంచి చీరలు చూస్తావు, లేకపోతే ఎక్కడ మార్కెట్లో ఉన్న చీరలు వెళ్తాయి, నీకు చీరలు అవసరం అనుకుందాం, అప్పుడు అదే పెట్టుకోవాలి. శారీస్ ఫ్రాంచైజీ ఏముందో చూసుకో. టాటా వాళ్ళ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్రాంచైజీలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అసలు ఈ ఫ్రాంచైజీలు గొడవ ఎందుకు, ఫ్రాంచైజీయే పెట్టాలా అంటే చాలామంది ఫ్రాంచైజీయే కావాలంటారు. కర్మెంట్ అంటే ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకోలేక ఎక్కడికో ఇన్స్టాగ్రామ్లో అట్లా బాగానే అమ్ముకుంటున్నారు కొంతమంది. ఆ తెలివితేటలు ఉంటే మంచిదే, ఫ్రాంచైజీలు తీసుకోమని మనం కూడా అడ్వైస్ చేయక్కర్లా. కానీ ఆ బ్రాండ్ బిల్డింగు, ఆ క్వాలిటీ ఇవన్నీ నేను చేయలేనండి అంటే మాత్రం గుర్తుంచుకోవాలి. చాలామంది అనుకుంటారు ఫ్రాంచైజీ అంటే గ్యారంటీ ప్రాఫిట్ అనుకుంటున్నారు. గ్యారంటీ ఇంకా ఫ్రాంచైజీ పెడితే ఇంకా కోటీశ్వర్లు అయిపోయినట్టే, లక్షాధికారం అయిపోయినట్టే అనుకుంటున్నారు. ఫ్రాంచైజీ అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, రిస్క్ కూడా ఉంది. కానీ ఎప్పుడు సక్సెస్ వస్తుంది అంటే బ్రాండ్, సరైన బ్రాండ్
గుర్తుంచుకోవాలి ఫస్ట్. అలాగే సరైన లొకేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. లొకేషన్ అంటే అక్కడ జనం, అలవాట్లు, ఇది అన్నిటికంటే ముఖ్యంగా సరైన మెయింటెనెన్స్, అది కూడా పట్టించుకోరు. షాప్కే వెళ్ళరు, ఎవరికో అప్పు చెప్పేస్తారు. ఉంటుంది, అగ్గిలీగా ఉంటుంది. నేను చూసా కొన్ని ఇక్కడ ఫేమస్ ఫ్రాంచైజీలే. కొన్ని చోట్లేమో అద్భుతంగా ఉంటాయి, అక్కడేమో కనీసం ఆ చేతులు కడుక్కునే ఏరియా కూడా పరమ వరస్ట్గా ఉంటుంది అన్నమాట. దాంతో మనకి ఫుడ్ ఎంత బాగున్నా నెగిటివ్ వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ చూసుకుంటేనే సక్సెస్ ఫ్రాంచైజీ విషయంలో. సో మరి ఈ విషయం చెప్పు ఫోన్ చేసి. మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అంటే ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుందామండి. చాలామందికి అవసరం ఇది. మరి ఎంతమంది చెప్పారో నాకు తెలీదు, మేము చెప్పే ప్రయత్నం చేసాం. పాపకు వచ్చిన డౌట్, వాళ్ళ ఫ్రెండ్కి వచ్చిన డౌట్. అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మంచి డౌట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో చెప్పుకుందాం. మరి ఇది చాలామందికి అవసరం. లేకపోతే చాలామంది బొట్లో పడతారు, పాపం ఇబ్బంది పడతారు, ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే. సో నా సలహా ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయండి, లేకపోతే ఈ వీడియో చూడమనండి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇలాంటి వాళ్ళకి మేలు చేయాలి, అమాయకులు బలైపోతారు అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, అల్గారిథం పంపేస్తుంది. మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి డిస్కషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఫాలో అవ్వండి. మీకు ఏం కావాలో కూడా అడగండి. థ్యాంక్ యూ.